నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. తెల్లవారుజాము నుండి భక్తుల గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోష్పాద క్షేత్రంలో వెలిసి ఉన్న బాలత్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు. నదిలో లోతుకు భక్తులు వెళ్లకుండా పడవలను ఏర్పాటు చేసి భద్రత కల్పించారు పోలీసులు. పర్వదినం సందర్భంగా గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు ఇది ట్రైలర్ గా అధికారులు నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రసిద్ధి చెందిన గోదావరి ఘాట్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఘాట్, కొవ్వూరు గోష్పాద క్షేత్రంతో పాటు పలు ముఖ్యమైన ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, చంటి పిల్లల తల్లులకు ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక పుష్కరాలకు పాటించే ట్రాఫిక్ నిబంధనలు, భద్రత చర్యలు కూడా అమలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ్ కృష్ణ అందిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమండ్రిలో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచి కూడా భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం సమీపంలోని శివాలయాలకి అయితే కూగడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్లో మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, వేకువజాము నుంచి కూడా భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అయితే ఈ గోదావరి పుష్కర ఘాట్ ప్రత్యేకత ఉండటంతో ఈ ఘాట్ లో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. దీంతో వేకువజాము నుంచి కూడా భక్తుల రద్దీతో అయితే ఈ ప్రాంతమంతా నిండిపోయింది. అదేవిధంగా ఈ సమీపంలోని ఉమా కోటిలింగేశ్వర స్వామి ఘాట్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులైతే పుణ్య స్నానం ఆచరించి అనంతరం దర్శించుకునే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా అధికారులు రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. జూన్ 26 నుంచి జూలై 27, 2027లో జరగబోయే పుష్కరాలకి ఇది బయలుదేరానికి అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జల్లు స్నానాలతో పాటు మహిళలకు దుస్తులు మార్చుకునే గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకుంటే దాదాపుగా ఇక్కడ రాజమండ్రిలో 10 ఘాట్ల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రాజమండ్రిలోకి వచ్చే వాహనాలను కూడా ట్రాఫిక్ నిబంధనలు అయితే కొనసాగుతున్నాయి. పుష్కరాల్లో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారో దానికి అనుగుణంగానే ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు అధికార బృందం అంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన ఆలయాలైన ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, దానితో పాటు ఉమా మార్కండేయ స్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రం చూసుకుంటే గోష్పాద క్షేత్రానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. దానికి అనుగుణంగానే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చిన్నపిల్లలకు ఇక్కడ ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, పుష్కరాల్లో ఏ విధమైన ఏర్పాట్లు ఉంటాయో అదే విధమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ బారికేడ్ల నిర్మాణంతో పాటు గోదావరిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఇక్కడ గజి ఎత్తడాలను ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల ఇదంతా కూడా పెద్ద ఎత్తున పడవల్లో గజి ఎత్తడాలు అయితే ఏర్పాటు చేసి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగా స్నానం చేసిన తర్వాత భక్తులు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ దీపాలు దీనివల్ల ఇక్కడంతా కూడా చెత్తా చెదారం పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ సిబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్న పరిస్థితులు అయితే మనకి ప్రధానంగా కనపడుతుంది. ఈ రోజు ప్రత్యేకతలు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ గోదావరిలో పుష్కర స్నానం ఆచరించిన తర్వాత దీపాలను వదులుతుంటారు. ఈ దీపం అనేది అజ్ఞానం అనే చీకటిని తొలగించడం, దీపం జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్తూ ఉంటాము. మనలోని అజ్ఞానం, కామక్రోధాలను అనే చీకటిని తొలగించి జ్ఞానముని వెలిగించి ప్రసాదించి భగవంతుని కోరుకుంటారు. ఈ దీపాలు వెలిగించడం ద్వారా, ఈ నదిలో దీపాలు వదలటం ద్వారా జీవితం అంతా కూడా వెలుగుల నుండి సాఫీగా కొనసాగుతుంది అనేది ఈ శాస్త్రాల్లో చెబుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా
నదిలో దీపం వదలడం వల్ల పితృదేవతలకు సద్గతులు కలిగి తమకు సర్వశుభాలు చేకూరుతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధానంగా ఇంకా మహాశివరాత్రి లేదా కార్తీక మాసం లాంటి పుణ్య దినాల్లో ఈ నదిలో స్నానాలు ఎంతో పుణ్య ఫలాలను లభిస్తాయని కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో ఉంటారు. అయితే ఈ శివరాత్రి ప్రధానంగా మనం చూసుకుంటే ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడు లింగోద్భవ కాలంలో ఈ రోజంతా ఉపవాస దీక్ష చేసి స్వామివారికి లింగోద్భవ కాలంలో స్మరించుకుంటే సర్వశుభాలు చేకూరి తమకు మోక్షగతులు జరుగుతాయని కూడా ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం. దాంతో ఎక్కువ శాతం కూడా ఈ రోజు శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం అయితే ఉపవాస దీక్షలు కూడా పెద్ద ఎత్తున ప్రాముఖ్యత అయితే మనకుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పుష్కర్ ఘాట్లో పుణ్యస్థానం ఆచరించిన భక్తులంతా కూడా ఈ సమీపంలోని ఆలయాలు క్యూ కట్టి స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబం అంతా కూడా శుభ సంతోషాలతో వర్ధిల్లాలని అయితే స్వామివారిని కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుండి వీడియో జర్నలిస్ట్ తిరుమలతో విజయకృష్ణ 6 రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుండి.